సిటీస్‌లో చాలామంది పిల్లలకి అట్ సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసినా సరే వాళ్ళకేమీ దొరకవు. పేరెంట్స్ కూడా ఇప్పటికి స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని క్లాసెస్ అని, అవని, ఇవని చూస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా సిస్టమ్‌లో తప్పుందా? లేదంటే టీచింగ్ మెథడాలజీస్‌లో తప్పుందా? రోజంతా చదువుతూనే ఉన్నారు. ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? స్కూల్‌లో ఇష్యూ ఉందా? లేదంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే ఇష్యూ ఉందా? దాంతో పాటు చాలామంది పేరెంట్స్ పిల్లలకు ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేకుండా వాళ్ళు షైన్ అవ్వాలి అని ఆలోచిస్తారు. కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసల ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలా ఉండాలి? ఎలా కాంపిటీషన్‌కి ఉండాలి? అనే దానికి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉండవు. బేసిక్స్ లేనప్పుడు మీరు ఎంత కష్టపడి చదివినా, ఎంత మెమోరైజ్ చేసినా సరే అవి మీకు గుర్తుండవు. కన్‌ఫ్యూజన్ ఉంది. అట్ సేమ్ టైమ్ పెయిన్ కూడా ఉంటుంది. ఏం చేయాలో తెలియక ఏంటి అనుకుంటుంది. టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో వాళ్ళు డెవలప్ అయ్యారంటే ఒక ఫ్యామిలీ, ఒక సిస్టమ్, ఒక విలేజ్ మొత్తం డెవలప్ అవుతుందని అర్థం. చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పటికి స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని క్లాసెస్ అని, అవని, ఇవని చూస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా సిస్టమ్‌లో తప్పుందా? లేదంటే టీచింగ్ మెథడాలజీస్‌లో తప్పుందా? అని పేరెంట్స్ చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. యాక్చువల్‌గా నేను మా విశాఖపట్నంలో ఆల్మోస్ట్ ఒక 100-150 స్కూల్ వరకు తిరుగుంటాను. కానీ ప్రతి స్కూల్‌లో ఇష్యూ ఉందా? లేదంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే ఇష్యూ ఉందా? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల ఫ్యూచర్ నిజంగా సేఫేనా? పిల్లలకి నిజంగా వాళ్ళకి కావాల్సినట్టు అవుతుందా? వాళ్ళ గోల్స్‌ని వాళ్ళు రీచ్ అవుతారా? అంటే ఎందుకు అనిపిస్తుందంటే చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పటికి స్కూల్ అయిపోయిన తర్వాత కొన్ని క్లాసెస్ అని, అవని, ఇవని చూస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా సిస్టమ్‌లో తప్పుందా? లేదంటే టీచింగ్ మెథడాలజీస్‌లో తప్పుందా? అని పేరెంట్స్ చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఇండియాలో ప్రతి పేరెంట్‌కి ఒకటే గోల్ ఉంటుంది. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. సో, తను 6 ఇయర్స్ ఓల్డ్. ఏంటంటే నా పిల్లలు చదువుకోవాలి. వాళ్ళకి స్ట్రగుల్స్ ఉండకూడదు. నాలాగా కష్టపడకూడదు. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చేవాడిని. ఎందుకంటే నాకు ఆ స్ట్రగుల్స్ ఏంటో, ఎలా ఉంటాయి ఏంటో తెలుసు. ఒక పూట తిని, ఒక పూట తినక మా పేరెంట్స్ నన్ను అలాగే చదివించారు. బట్ ఇప్పుడేంటంటే నేను కూడా నా పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నానంటే వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉండకూడదు. మంచిగా చదువుకోవాలి. మంచి మంచి యూనివర్సిటీస్‌లో వాళ్ళు ప్లేస్ అవ్వాలి. చదవాలి. అట్ సేమ్ టైమ్ ఏంటంటే కానీ రియాలిటీ అనేది అలా లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఇంత స్ట్రగుల్ పడుతున్నారు గానీ, పిల్లలు కూడా అంతే కష్టపడుతున్నారు. కానీ నిజంగా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో తప్పుందా? లేదంటే ఆ టీచింగ్ మెథడాలజీలో తప్పుందా? అనేది ఇప్పటికి క్లారిటీ అనేది ఎవరికి కూడా రావడం లేదు. కానీ పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కూడా సెక్యూర్‌గా ఉండాలని కూడా ఆలోచిస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే పిల్లలకి మార్క్స్ వస్తున్నాయి. పిల్లలు చదువుతున్నారు. కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసల ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలా ఉండాలి? ఎలా కాంపిటీషన్‌కి ఉండాలి? అనే దానికి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎవరికీ కూడా తెలియడం లేదు. ఇప్పుడు పిల్లలకి 100కి 90 మార్క్స్, 9+ మార్క్స్ వస్తాయి. అండ్ చదువుకుంటున్నారు. కానీ ఎవరికీ నాలెడ్జ్ లేదు. కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్కూల్స్ అయిపోయిన వెంటనే ట్యూషన్స్‌కి వెళ్ళడం. ట్యూషన్స్‌లో గంటలు గంటలు మళ్ళీ చదవడం. అంటే రోజంతా చదువుతూనే ఉన్నారు. ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? టీచింగ్ లోపమా? మెథడాలజీ లోపమా? కరిక్యులంలో ఉన్న లోపమా? లేదంటే పిల్లోడిలో లోపం ఉందా? దాంతో పాటు చాలామంది పేరెంట్స్ పిల్లలకి ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేకుండా వాళ్ళు షైన్ అవ్వాలి అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళు బయట ప్రెషరు, స్కూల్లోనూ ప్రెషర్, ఎక్కడ చూసినా ప్రెషర్ అనేదే ఉంటది. అట్ సేమ్ టైమ్ పేరెంట్‌కి అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. పిల్లోడు స్కూల్‌లో చదువుతున్నాడు కదా! అది సరిపోతదా? సరిపోదా? లేదంటే ఏవైనా ఎక్స్‌ట్రా క్లాసెస్, ఎక్స్‌ట్రా ట్యూషన్ సెంటర్స్ పంపించాలా? లేదంటే ఆన్‌లైన్‌లో ఏవైనా క్లాసెస్ తీసుకోవాలా? అనే సందిగ్ధంలో చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. పిల్లోడు స్కూల్‌లో 8 అవర్స్ టు 9 అవర్స్ ఉంటున్నాడు. బయట 3, 4 అవర్స్ ఉంటున్నాడు. అంటే 12 అవర్స్ చదువుతున్నా సరే వాళ్ళ ప్రెషర్ పెరిగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అంటే ఎక్కువ చదువుతూ ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అట్ సేమ్ టైమ్ అండి కాన్సెప్ట్స్ కూడా అర్థం కావడం లేదు. పేరెంట్స్ కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు అదే కన్‌ఫ్యూజన్ మోడ్‌లో కూడా ఉండిపోతున్నారు. కన్‌ఫ్యూజన్ ఉంది. అట్ సేమ్ టైమ్ పెయిన్ కూడా ఉంటుంది. ఏం చేయాలో తెలియక ఏంటి అనుకుంటుంది. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే చాలామంది పిల్లలు మార్క్స్ కోసం చదువుతారు. బట్టి చదువుతారు. అట్ సేమ్ టైమ్ ప్రెషర్ కూడా ఎక్కువ తీసుకుంటారు. కానీ ఇవన్నిట్లికి ఆఫ్టర్ 10థ్ క్లాస్ తర్వాత వాళ్ళందరూ కూడాను అది సూటబుల్ అవుతుందా? నిజంగా 10థ్ తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీస్ ఉంటాయి. చాలా సబ్జెక్ట్స్‌ని బట్టి చదివితే అవ్వదు. వాటికి ఏం చేయాలి అనుకుంటే ఎక్కువ అవి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అలా చేసుకుంటేనే వాళ్ళకి జరుగుతది. లేదంటే వాళ్ళేంటంటే 10థ్ క్లాస్ వరకు బట్టి చదవడం ఓకే. 10థ్ తర్వాత జరగదు. ఇంజినీరింగ్‌లో గాని, తర్వాత ఇంటర్ ప్లస్ ఇంజినీరింగ్‌లో గాని ఇవన్నీ కూడా బట్టి చదవడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రెషర్ పెరిగిపోతది. కాన్సెప్ట్స్ అర్థం కావు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బేసిక్స్ లేనప్పుడు మీరు ఎంత కష్టపడి చదివినా, ఎంత మెమోరైజ్ చేసినా సరే అవి మీకు గుర్తుండవు. ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి చదవాలని ఉంటది, చేయాలని ఉంటది. పేరెంట్స్‌కి ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలని కానీ
ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉండవు. అదే బెంగుళూరు, ఢిల్లీ, ముంబై అలాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో అనుకోండి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆన్‌లైన్ కాకపోతే ఆఫ్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కాకపోతే కోచింగ్ ఏదో ఒక ఆపర్చునిటీ అనేది ఉంటది. ఆప్షన్ కూడా ఉంటది. బట్ మోర్ ఓవర్ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఆప్షన్స్ అనేది పేరెంట్స్ కనపడవు. అట్ సేమ్ టైమ్ పేరెంట్ కూడా ప్రెషర్ పడతారు. అట్ సేమ్ టైమ్ పిల్లోడు కూడా ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో, సిస్సా క్లాస్‌ని నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సిస్సా క్లాస్‌ని లెట్స్ సే నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశాననుకోండి. ఒక 500 మంది నుంచి 1000 మంది పిల్లల్ని అకామిడేట్ చేయగలను. అదే ఒక 2 స్కూల్‌లు చేస్తే 2000 మంది పిల్లల్ని చేయగలను. అంతే తప్ప నాకేంటంటే మొత్తం అందరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే, నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ యాప్ రెడీ చేయాలి. ఎడ్యుకేషన్‌ని అందరికి రీచ్ అయ్యేటట్టు చూడాలి. ఎస్పెషల్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో చేయాలి అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఆ కాన్సెప్ట్స్‌తోనే సిస్సా క్లాస్ యాప్‌ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడేంటంటే ప్రతి ఒక్క పేరెంట్‌కి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి నేను టీచ్ చేయలేను. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ యాప్ స్టార్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు రికార్డింగ్స్ చూసుకోవచ్చు అనే బిలీఫ్‌తో స్టార్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ సిస్సా క్లాస్‌లో ఏంటంటే ఇక్కడ ఐఐటీ నుంచి, ఎన్ఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన టీచర్స్‌ని హైర్ చేసుకున్నాను. పిల్లలకి ఏం కావాలి? ఎలా టీచ్ చేయాలి? ఎలాంటి టీచింగ్ మెథడాలజీస్ ఇవ్వాలి? ప్రతి ఒక్కరు కూడా కరిక్యులంలో మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. సో, అందువలన ఐఐటీ నుంచి, ఎన్ఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన టీచర్స్ హైర్ చేసుకోవడం జరిగింది. అంటే మిగతా వాళ్ళందరూ చెప్పరా కాదని కాదు. ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా పిల్లలకు కూడా ఇన్‌స్పిరేషన్ అనేది జరుగుతుంది. అంటే మేము కూడా ఐఐటీలో చదువుకోవాలి. ఐఐటీ ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్ అట్ సేమ్ టైమ్ మద్రాసులో కూడా చదువుకోవాలి అనే ఇన్‌స్పిరేషన్ వస్తదని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐఐటీకి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి, ఎలా డెడికేషన్‌గా చదవాలి, ఏంటనేది ప్రతి ఒక్క సిస్టమ్ అనేది వాళ్ళకి ఆల్రెడీ అలవాటై ఉంది. సేమ్ సిస్టమ్‌ని వాళ్ళు కూడా పిల్లలకి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో, సిస్సా క్లాస్‌లో మేము ఐఐటీ, ఎన్ఐటీ నుంచి చదువుకున్న అందరి టీచర్స్‌ని హైర్ చేసుకున్నాము. అట్ సేమ్ టైమ్ ఏంటంటే 24/7 ఏఐ చాట్ బోట్ ఉంది. ఏఐ చాట్ బోట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా వర్క్ చేస్తది ఏంటంటే ఒక పిల్లోడు ఒక క్వెషన్ అడిగితే ఆ క్వెషన్ అయిన తర్వాత ఆన్సర్ చెప్తుంది. ఆన్సర్ చెప్పిన వెంటనే మళ్ళీ పిల్లోడు నాలెడ్జ్‌ని టెస్ట్ చేస్తుంది. ఎంసీక్యూ క్వెషన్స్ గాని లేకపోతే ఇంకేదో క్వెషన్ ఇచ్చేసి ఆ క్వెషన్‌కి మళ్ళీ ఆన్సర్ చెప్పమని పిల్లోడికి అడుగుతుంది. అంటే పిల్లోడికి అర్థం అయిందా? అర్థం అవ్వలేదా? తిరిగి రివర్స్‌గా టెస్ట్ చేస్తుంది ఏఐ కూడాను. సో, దీనిలో ఏఐ చాట్ బోట్ అంత క్లారిటీగా కూడా పనిచేస్తుంది. ఏఐ చాట్ బోట్‌ని మా టీచర్స్ ఎవ్రీడే ట్రైన్ చేస్తున్నారు. అంటే మేము ఏ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నామో అదే కంటెంట్‌ని ఏఐ కూడా ట్రైన్ చేస్తున్నాము. సేమ్ టైమ్ ఏంటంటే ఏఐ కూడా సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్‌ని స్టూడెంట్‌కి కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ పర్సనల్ మెంటర్‌షిప్ కూడా ఇస్తున్నాం. అంటే ప్రతి స్టూడెంట్‌కి కూడా పర్సనల్‌గా మెంటర్ ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా మెంటర్ మళ్ళీ తిరిగి తింటే ప్రతిసారి టీచర్స్ అందుబాటులో ఉండలేరు కదా! సో, అందుకని చెప్పేసి మెంటర్స్ వన్ టు వన్ కనెక్ట్ అయ్యి పిల్లోడికి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఒక 10-15 మినిట్స్ మాట్లాడతారు. నిన్న క్లాస్ ఎలా జరిగింది? ఏం జరుగుతుంది? ఏ టాపిక్స్ చెప్తున్నారు? మీకు అర్థమవుతున్నాయా లేవా? పేరెంట్స్‌తో కూడా మాట్లాడి పేరెంట్స్ సాటిస్ఫై అవుతున్నారా లేదా? ఈ సిస్టమ్‌ని కూడా మేము అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డౌట్ క్లియర్ చేస్తారు. క్లాస్‌కెళ్ళే ముందు అవన్నీ క్లియర్ చేసేవన్నీ కూడా జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ లైవ్‌లోనే మీ టీచర్స్‌కి డౌట్స్ అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా క్విజ్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. క్విజ్‌లో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారో లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్ స్కోరింగ్స్ ఉంటాయి. ఎవరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి సిస్సా కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కూడా. అండ్ మోర్ ఓవర్ క్లాసెస్ అయిపోయిన వెంటనే కూడా వాళ్ళకి రికార్డింగ్స్ ఉంటాయి. రికార్డింగ్స్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. రికార్డింగ్ అర్థమయ్యిందా లేదా? అర్థం అవ్వకపోతే రికార్డింగ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఏఐ చాట్ బోర్డ్‌లో మీరు డౌట్‌ని రైజ్ చేయొచ్చు. డౌట్ అర్థం అవ్వకపోతే వెంటనే మాస్టర్ టీచర్స్ ఉంటారు. ఐఐటీయన్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఏమైనా డౌట్స్ అర్థం కాకపోతే వితిన్ 7 మినిట్స్‌లో మా టీచర్స్ కూడా పిల్లోడికి కనెక్ట్ అయ్యి వీడియో కాల్ నుంచి వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి ప్రతీది కూడా వితిన్ 7-10 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, సిస్సా క్లాస్ తరపు నుంచి మేము లైవ్ స్ట్రీమింగ్ క్లాస్ ఇస్తున్నాము. రికార్డింగ్స్ ఇస్తున్నాము. ఏఐ చాట్ బోట్ 24/7 ఉంటుంది. పర్సనల్ మెంటర్‌షిప్ ఉంటుంది. వన్ టు వన్ ఉంటుంది. ఈవెన్ మోర్ ఓవర్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెక్షన్ ఉంది. అది ఎప్పుడు 24 గంటలు ఏ టైంలో అయినా సరే మీకు డౌట్‌ని రైజ్ చేయొచ్చు. ఆ డౌట్ క్లియర్ కూడా చేసుకోవచ్చు. అట్ సేమ్ టైమ్ పేరెంట్ డాష్‌బోర్డ్ ఉంటుంది. మెంటర్ డాష్‌బోర్డ్ ఉంటుంది. పిల్లోడికి స్పెషల్‌గా ఎన్ని క్లాసులు అటెండ్ అవుతున్నాడు, హోంవర్క్స్ చేశారా లేదా, క్విజ్ అటెండ్ అవుతున్నారా లేదా, ప్రతి ఒక్కడు కూడా పేరెంట్స్ యాప్ నుంచి ట్రాక్ చేయొచ్చు. అంటే పేరెంట్ యాప్ నుండి చూడొచ్చు. స్టూడెంట్ యాప్ నుండి కూడా చూడొచ్చు. అట్ సేమ్ టైమ్ ఏంటంటే మేము స్కూల్స్‌తో కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాం. ఎస్ఐపీస్ కూడా కోడింగ్, రోబోటిక్స్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ఐఐటీ, జేడబ్ల్యూ ఫౌండేషన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మాతో 15 స్కూల్‌లు వైజాగ్‌లో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి మాతో పాటును. సో, మోర్ ఓవర్ సిస్సా క్లాస్ యాప్‌లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిస్సా క్లాస్ అనేది లైవ్ స్ట్రీమింగ్ యాప్ అండి. క్లాసులన్నీ లైవ్ స్ట్రీమింగ్‌లోనే జరుగుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టీచర్‌ని చూడొచ్చు. టీచర్ స్టూడెంట్ కూడా చూడొచ్చు. ఎనీ టైమ్ డౌట్ వచ్చినా సరే వెంటనే రైజ్ చేయొచ్చు. ఫేస్ టు ఫేస్ లాగే ఉంటుంది. ప్రతీది కూడా అంటే అక్కడ చాట్ బాక్స్ ఉంటుంది.
క్వెషన్ రైజ్ చేయొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ క్లాస్ అవుతున్నప్పుడే క్విజెస్ కూడా ఉంటాయి. క్విజెస్‌కి అనేది ఆన్సర్ చెప్పొచ్చు. ప్రతి క్విజెస్ కూడా ఆన్సర్ చెప్పిన ప్రతి క్విజ్‌కి కూడా స్టూడెంట్స్‌కి అనేది శిష్య కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్‌తో పాటు ఇంకా ఎక్కువ క్వెషన్స్ డౌట్స్ రైజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ కాయిన్స్‌తో పిల్లలకి కావాల్సిన బుక్స్ గాని, కోడింగ్ రోబోటిక్స్ కిట్స్ గాని, మినిమమ్ బుక్స్ చాలా ఉంటాయి. మా శిష్య స్టోర్‌లో అవన్నీ ఏం కావాలంటే అవన్నీ కూడా కొనుక్కోవచ్చు కూడా. అండ్ మోర్ ఓవర్ రికార్డింగ్స్ ఉంటాయి. ఐఐటీ నుంచి, ఎన్ఐటీ నుంచి టీచర్స్, మెంటర్స్ కూడా ఉంటారు. మెంటర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఏ డౌట్స్ వచ్చినా, ఏమొచ్చినా పిల్లలతో కనెక్టివిటీలో కూడా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే పేరెంట్ డాష్‌బోర్డ్ ఉంటుంది, స్టూడెంట్ డాష్‌బోర్డ్ ఉంటుంది. అంటే పేరెంట్ యాప్ ఉంది, టీచర్ యాప్ ఉంది. పేరెంట్ యాప్‌లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు క్లాసెస్ అటెండ్ అవుతున్నారా లేదా, ఎన్ని నిమిషాలు క్లాస్‌లో ఉన్నారు, వీక్లీ ఎంత టైమ్ క్లాస్‌లో స్పెండ్ చేస్తున్నారు, ఎన్ని క్విజెస్ ఆన్సర్ చేశారు, అండ్ మోర్ ఓవర్ హోమ్ వర్క్స్ చేస్తున్నారా లేదా, నిజంగా చెప్పాలనుకుంటే వీక్లీ టెస్ట్‌లు అవుతున్నాయి లేదా, వీక్లీ టెస్ట్‌లో ఎన్ని స్కోర్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి ప్రతీది కూడా వాళ్ళు ట్రాక్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏఐతో కూడా ట్రాక్ చేస్తుందంటే పిల్లోడి మైండ్ సెట్‌ని కూడా ట్రాక్ చేస్తుంది. ఎలా చదువుతున్నాడు, ఏంటి, ఎన్ని హోమ్ వర్క్స్ చేస్తున్నాడు, ప్రతీది కూడా అనలైజ్ చేసి వాళ్ళకి స్కోర్స్ ఇవ్వడం గానీ, లేదంటే వాళ్ళకి ఇంకా సజెషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా ఎనీ టైమ్ మా మెంటర్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా మెంటర్ అనేవాళ్ళు పేరెంట్‌తో ఎవ్రీడే అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ అనేది మాట్లాడడం జరుగుతుంది. ఆ అదర్ ఎడ్‌టెక్స్‌కి, మా ఎడ్‌టెక్స్‌కి అదే తేడా ఉంది మా కంపెనీకి. ఎందుకంటే పేరెంట్స్‌తో మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ప్రోగ్రెస్ కూడా తెలుసుకుంటాం. నిజంగా పిల్లోడు హోంవర్క్ చేస్తున్నాడా లేదా, అసలు ట్రాకింగ్ ఉందా లేదా, నిజంగా ఆ డెవలప్‌మెంట్ అయితే మాతో జాయిన్ అయిన తర్వాత ఉందా లేదా కూడా ప్రతి పేరెంట్‌తో మేము మాట్లాడి తెలుసుకుంటున్నాం కూడా. సిస్లా క్లాస్ నుంచి మెయిన్‌గా మా మిషన్ ఏంటంటే, అంటే నా మిషన్ గాని ఫౌండర్‌గా, నా ఎంప్లాయీస్ మిషన్ గాని, నా టీచర్స్ మిషన్ గాని ఏంటంటే పేరెంట్స్‌కి ప్రెషర్ అనేది తగ్గించడం, పిల్లలకు కూడా కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు చెప్పడం, అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్ స్కిల్స్ లైక్ సే కోడింగ్, రోబోటిక్స్, ఏఐ ఇవన్నీ కూడా మేము ఇంకా ఎక్కువగా టీచ్ చేయడం, పిల్లలకి టైర్ 2, టైర్ 3 ఉన్న సిటీస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ మోర్ ఓవర్ పిల్లలకి డిపెండెన్సీని కూడా తగ్గించడం. మా మిషన్‌లో ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ, పిల్లోడు రైజ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓన్‌గా థింక్ చేయాలి. లీడర్‌షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఓన్‌గా థింక్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. స్ట్రాటజీగా థింక్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతి క్వెషన్‌కి, ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర ఇన్‌స్టంట్‌గా ఆన్సర్స్ చెప్పే విధంగా వాళ్ళకి వాళ్ళే తయారవ్వాలంటే ఇక్కడ మోర్ ఓవర్ ఏంటి ఇంపార్టెంట్ అంటే లీడర్‌షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు 10థ్ అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత ఇంజినీరింగ్‌కొస్తారు. వచ్చి అది ఇంపార్టెంట్. అట్ సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళ కెరియర్‌ని వాళ్ళు ఎలా గైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కెరియర్‌ని వాళ్ళే షేప్ చేసుకోవాలి. అలాంటి రకమైన సపోర్ట్ మా టీచర్స్ నుంచి గానీ, మా స్టాఫ్ నుంచి గానీ, నా నుంచి కానీ ప్రతి పిల్లోడు కూడా ఉంటుంది. మేము ఆ విధంగానే గైడ్ చేస్తున్నాము. ఆ విధంగానే టీచ్ చేస్తున్నాము. అట్ సేమ్ టైమ్ ఏంటంటే ప్రతి పిల్లవాడు ఏ పిల్లలకి చాలా ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళు కొంచెం తక్కువగా చదువుకుంటున్నారో, ఎవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా 1-to-1 సెషన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సే ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరుగుతుందంటే చాలా అదర్ ఎడ్‌టెక్ కంపెనీస్ ఏం జరుగుతుంది 1-to-1 సెషన్ ఇవ్వాలనుకుంటే పర్ అవర్ రూ. 1000 అని, రూ. 2000 అని, రూ. 3000 అని చార్జ్ చేస్తున్నారు. బట్ మా దగ్గర ఎవరెవరు ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ క్లాసెస్‌తో పాటు వెనుకబడి ఉన్న పిల్లలందరికీ కూడా 1-to-1 క్లాసెస్ అనేది వీక్లీ 2 టైమ్సో, 3 టైమ్సో స్పెషల్ క్లాసెస్ ఇవ్వడం, వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నా మిషన్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అట్ సేమ్ టైమ్ క్లాస్‌లో 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా వాళ్ళందరూ ఈక్వల్‌గా చదువుకోవాలి. ఈక్వల్‌గా వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరు ఆన్సరబుల్‌గా ఉండాలి. అట్ సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి. అంటే నేనేం నేర్చుకున్నాను ఈరోజు? ఏం జరుగుతుంది ఇక్కడ? శిష్య క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది? శిష్య క్లాస్ జాయిన్ అవ్వక ముందు ఎలా ఉంది? మా స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? శిష్య క్లాస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫౌండేషన్ అంతా ఇస్తుంది. మేము అడ్వాన్స్‌గా టీచ్ చేస్తాము. అడ్వాన్స్‌గా ఉండాలని ఇంకా వాళ్ళకి షైన్ చేస్తాం కూడాను. అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఉన్న పిల్లలందరికీ ఏం జరుగుతుందంటే వాళ్ళకి కోడింగ్, రోబోటిక్స్, ఏఐ ఇవేమీ తెలీదు. కానీ శిష్య క్లాస్ నుంచి మేమందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరగాలి అని ఆలోచిస్తున్నాం తప్ప ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళు షేప్ చేసుకోవాలి. అంటే ఇంటర్ అయిన తర్వాత ఇంజినీరింగో ఇంకేదైనా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? డిపెండెంట్‌గా ఉండకూడదు. ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి? ఎలా అవ్వాలి? ఏం చేయాలి? అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే టైర్ 2, టైర్ 3స్‌లో ఉన్న పిల్లలకి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉండదు. బట్ మా దగ్గర నుంచి అలాంటి గైడెన్స్ అనేది సక్రమంగా వెళ్ళాలి. వాళ్ళకి వాళ్ళే గైడ్ చేసుకోవాలి. అట్ సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెట్స్ సే పేరెంట్స్ డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి అనేది ప్రతి పేరెంట్స్ రుద్దుతారు. బట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే మేము నేర్పించింది ఏంటంటే లీడర్‌షిప్ అండ్ మోర్ ఓవర్ డెసిషన్ మేకింగ్. ఈ 2 కూడా చాలా క్లియర్‌గా నేర్పిస్తాము. వాళ్ళకి కూడా సేమ్ టైమ్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అంటే ఎండ్ ఆఫ్ ద ఆఫ్టర్ 10థ్ అయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. సిస్సా క్లాస్ మెయిన్ విజన్ ఏంటంటే ప్రతి పిల్లోడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్ళాలి. అంటే
బై 2030కి 10,00,000 స్టూడెంట్స్‌కి టైర్ 2, టైర్ 3లో ఎన్రోల్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. వాళ్ళకేంటంటే డెప్త్‌గా కాన్సెప్ట్స్ అన్నీ అర్థం గావాలి. మంచిది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎళ్ళాలి. అట్ సేమ్ టైమ్ ఏంటంటే ఎక్కడున్నా సరే లెట్స్ సే ఆఫ్‌లైనా, ఆన్‌లైనా డజంట్ మ్యాటర్. వాళ్ళు నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదా? వాళ్ళకి వాళ్ళు షేప్ చేసుకుంటున్నారా లేదా? ట్రెండ్‌కి అనుగుణంగా వాళ్ళు ఉంటున్నారా లేదా? ఎందుకంటే కోడింగ్, రోబోటిక్స్, ఏఐ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్స్ కూడా. వాటికి కూడా వాళ్ళు అనుగుణంగా ఉంటున్నారా లేదా అనేది మనం చూడాలి. అండ్ మోర్ ఓవర్ ప్రతి స్టూడెంట్‌కి ఇండియాలో లెర్నింగ్ యాక్సెస్ అనేది ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. అంటే ఒకరికి ఒకలా టీచ్ చేయడం, ఒకరికా టీచ్ చేయడం అలా కాదు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏ సిటీస్‌లో ఉన్న పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. మా సిస్సా క్లాస్ నా మిషన్ అయితే అదే. వాళ్ళందరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అట్ సేమ్ టైమ్ లీడర్‌గా తీర్చిదిద్దాలి. అట్ సేమ్ టైమ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు షైన్ చేసుకోవాలి. అంటే 2030కి ప్రతి పిల్లవాడు కూడా షైన్‌గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి నేర్చుకునే విధానం అలవాటు చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళే నేర్చుకోవాలి. వాళ్ళకి వాళ్ళే టీచ్ చేయాలి. ఉన్న పిల్లలందరూ కూడా ఇంకా కొంతమందికి ఇన్‌స్పిరేషన్ అయ్యుండాలే తప్ప, వాళ్ళు ఇంకొంతమందికి డీమోటివేట్‌గా ఉండకూడదు. ప్రతి పేరెంట్‌కి ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, యాస్ ఎ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనల్ మనం ట్రస్ట్ అనేది ఎప్పుడు పేరెంట్స్‌కి గెయిన్ చేసామో, అప్పుడు మనం నిజంగా సక్సెస్ అయినట్టు. అప్పుడు పిల్లవాడు మన దగ్గర నేర్చుకున్నాడని మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయొచ్చు. సో, సక్సెస్‌కి మెయిన్ కారణం పేరెంట్స్ సాటిస్ఫాక్షన్, పిల్లవాడు అభివృద్ధి. ప్రతి పేరెంట్‌కి ఒక ధైర్యం ఇవ్వాలి. ఏంటంటే మా పిల్లవాడు ట్రాక్‌లో ఉన్నాడు, వాడు చదువుకుంటున్నాడు, వాడికి కావాల్సింది ఇండివిడ్యువల్‌గా నేర్చుకుంటున్నాడు అనే ధైర్యాన్ని ఒక ఎడ్యుకేషన్ కంపెనీ ఎప్పుడు ఇస్తుందో, అప్పుడే పేరెంట్ నిజంగా సాటిస్ఫై అయినట్టు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే ఏమనుకుంటారు? చాలా ఎక్కువ క్లాసెస్ చెప్తున్నారు, సిలబస్ అంతా కవర్ చేస్తున్నారు. ఇది కాదు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే పర్సనల్‌గా పిల్లల మీద కాన్సంట్రేషన్ పెట్టడం. వాళ్ళకి ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ ఏంటి? ట్రెండింగ్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? తెలియచేయడం. అండ్ మోర్ ఓవర్ కాన్సెప్ట్స్ కొన్ని అన్నీ కూడా అర్థం చేసుకునే విధంగా టీచ్ చేయడం. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న కోడింగ్, రోబోటిక్స్, ఏఐ సిస్టమ్‌ని వాళ్ళు కూడా బీట్ ఔట్ చేసే విధంగా ఉండడం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దడం అనేది ఫ్యూచర్‌లో జరిగే పరిణామాలు. పర్సనల్ అటెన్షన్ కూడా ఇంపార్టెంట్. ఏఐ ప్లస్ టీచింగ్ మెథడాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టూడెంట్‌ని అనలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా చదువుతున్నాడు? ఎలా చదువుతున్నాడు? స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటి? అర్థం చేసుకొని కాన్సెప్ట్స్‌ని డెప్త్‌గా టీచ్ చేయడం అనేది కూడా ఫ్యూచర్ ఎడ్యుకేషనే. రియల్‌గా ఇండియా డెవలప్ అవ్వాలనుకుంటే టైర్ 2, టైర్ 3 సిటీస్‌లోనే అంతా ఉంది. అక్కడి నుంచి మన డెవలప్‌మెంట్ స్టార్ట్ అయితే ఇండియా డెవలప్ అయినట్టే. అండ్ మోర్ ఓవర్ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో వాళ్ళు డెవలప్ అయ్యారంటే ఒక ఫ్యామిలీ, ఒక సిస్టమ్, ఒక విలేజ్ మొత్తం డెవలప్ అవుతుందని అర్థం. అక్కడ ఒక పేరెంట్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందంటే ఒక ఫ్యామిలీ లైఫ్ మారుతుంది. ఒక జనరేషన్ లైఫ్ కూడా మారుతుంది. ఈ 2 పాయింట్లు కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పిల్లోడికి ఉద్యోగం వచ్చింది అనంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. ఆ ఊర్లో డెవలప్‌మెంట్స్ కనిపిస్తున్నాయి అని అర్థం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనం టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో, విలేజెస్‌లో ఎక్కువ చూస్తున్నాం. సో, అప్పుడు ఇండియా కూడా చాలా ఎక్కువ ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. దిస్ క్లాస్ స్ట్రాంగ్ గోల్ ఏంటంటే పేరెంట్‌కి ట్రస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ సేమ్ టైమ్ స్టూడెంట్‌కి అనేది ఫౌండేషన్ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఎప్పుడు జరుగుతాయో ఆటోమేటిక్‌గా సిస్టమ్ కూడా చేంజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా పెను మార్పులు మనం ఖచ్చితంగా చూడొచ్చు. దిస్ ఈస్ రామకృష్ణ పిల్లమూడి, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ సిస్సా క్లాస్.